లైఫ్ డ్యామేజ్ చేసుకునేది ఇన్ఫెక్షన్ కాకుండా ఈ కుకింగ్. మనం ఆయిల్ ఇంట్లో మీరు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఆయిల్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో తినేసిన ఆయిల్ పడేస్తారు. స్విగ్గీ వాడు పడేస్తాడా? పడేడు. మళ్ళీ బిర్యానీ కాఫీ వాడు సమోసా వాడు పడేస్తాడా? దాంట్లో అది అవ్వేటప్పుడు ఇంకొక లీటర్ పోస్తాడు, అందులో బయట వచ్చిన ఆయిల్ అంతా అందులో మిగులుతుంది. అదే మనం తింటున్నాం. ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ లెవెల్ మీకులో పెరిగిపోతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ మీ బాడీలో పెరిగిపోతుంది. నేను ఒకేసారి తింటున్నా అంటే ఎస్, కానీ ఇట్స్ నాట్ ఫ్రెష్ ఆయిల్ కాదు. అవునవును. అదే మీరు చూడండి, ఎక్కడ ఆపరండి. 24 hours రెస్టారెంట్, ఇంక్లూడింగ్ హోటల్స్, మీ కెఫేస్, చాయిస్ పేర్లు తీయట్లేదు, బట్ ఎవ్వరూ ఆయిల్ని మార్చరు. అదే బ్రేక్ఫాస్ట్కి యాడ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ లంచ్ సాయంత్రం వరకు అదే, అందులోనే సమోసాలు, మీ హలీంలు, మీ బిర్యానీలు. అదే ఆయిల్ మార్చరు. అందులో వచ్చే బ్యాడ్ ఆయిల్ అంతా అందులో ఉంటుంది, అదే నెక్స్ట్ డిష్లోకి యాడ్ చేస్తారు. అండ్ కొంతమంది ఇంకొంచెం ఆయిల్ పోయమంటారు ఫుడ్ మీద. నెయ్యి నూనె కాదండి, ఆయిల్. సో దట్ అట్లా దానివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతాము. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.